జీపీఓలు గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ అయితే 7,000 పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుందని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే గ్రామ పాలన అధికారుల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికి ఇదైతే ఒక మంచి శుభవార్త. 7,000 నోటిఫికేషన్ తోని గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది. ఇది 100% ఫ్యాక్ట్. ఇది నమ్మండి. మళ్ళీ వీడియోల కింద వచ్చేసి ఇది మేము నమ్మము, ఇది ఫేక్ అని పెట్టకండి. ఎందుకంటే నిన్నటి రోజున మే 25వ తారీఖు పూర్వ విఆర్ఓలు పూర్వ విఆర్ఏల ఎగ్జామ్ మే 25వ తారీఖున నిర్వహించబడుతుంది. ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారనే వాళ్ళ బయోడేటా లిస్ట్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే అలా 3,000 పైచీలకు మెంబర్సే సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వాళ్ళు బయోడేటాను ఇవ్వడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయానికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో 10,954 గ్రామాలకు ఒక్కొక్క రెవెన్యూ అధికారిని భూభారతి పోర్టల్ ద్వారా నియమించాలనుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు 3,900 పైచీలుకున్నారు. 7,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది. అది ఎప్పుడు ఇస్తుంది అన్నది జూన్ 2వ తారీఖు అయితే మనకు దానిపైన ఒక ప్రాథమిక సమాచారం అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణ అడ్డంకిగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అయిపోయినాక నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం అన్నది. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ విధానం లెక్క కూడా తేలింది. సో ఇక నోటిఫికేషన్ ఇచ్చుడే తర్వాయి అనే విధముగా ప్రభుత్వం అయితే మరి ఈరోజు చాలా చక్కటి న్యూస్ని అయితే బయటికి రిలీజ్ చేసింది.